స్పందన ఇదే నా హృదయ వాంఛన నీవే నా హృదయ స్పందన నిన్ను చూడాలని నిన్ను చేరాలని నిన్ను చూడాలని నిన్ను చేరాలని నా బ్రతుకు నీలోనే సాగని ఇదే నా హృదయ వాంఛన నీవే నా హృదయ స్పందన యందు నిలచి ఫలించాలని నీ అడుగు జాడలోనే నడవాలని నీ యందు నిలిచి ఫలించాలని నీ అడుగు జాడలోనే నడవాలని ఈ లోకాశలన్నీ విడవాలని ఈ నీ సువార్తను ఇలలో చాటాలని ఆశతో నీ కొరకైనే వేచియుంటిని ఆశతో నీ కొరకైనే వేచియుంటిని యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా నీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా నీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా ఇదే నా హృదయ వాంఛన నీవే నా హృదయ స్పందన నీవే నా హృదయ వాంఛన నీవే నా హృదయ స్పందన ప్రతివారు నీ వైపు తిరగాలని ప్రతివారి మోకాళ్ళు వంగాలని ప్రతివారు నీ వైపు తిరగాలని ప్రతివారి మోకాళ్ళు వంగాలని ప్రతి నాలుక నిన్నే స్తుతించాలని ప్రతి నాలుక నిన్నే స్తుతించాలని ప్రతి ఆత్మ ప్రార్థనలో నిండాలని ఆశతో నీ కొరకైనే వేచియుంటిని ఆశతో నీ కొరకైనే వేచియుంటిని యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా నీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా యేసయ్యా యేసయ్యా నా
వాంఛన నీవే నా హృదయ స్పందన నీవే నా హృదయ వాంఛన నీవే నా హృదయ స్పందన ప్రతి చోట నీ పాట పాడాలని ప్రతి చోట నీ సువార్త చేరాలని ప్రతి చోట నీ పాట పాడాలని ప్రతి చోట నీ సువార్త చేరాలని ప్రతి వారికి రక్షణ కావాలని ప్రతి వారికి రక్షణ కావాలని ప్రతి వారు నీ సన్నిధి చేరాలని ఆశతో నీ కొరకైనే వేచియుంటిని ఆశతో నీ కొరకైనే వేచియుంటిని నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించెను. చూడండి, వాక్యమే మనం బ్రతికిస్తుంది. వాక్యమే దేవుడై ఉన్నాడు, దేవుడే వాక్యమై ఉన్నదండి. వాక్యం దేవుళ్ళకు వచ్చిన వాడు ప్రతి ఒక్కడు బ్రతుకుతాడు, ప్రతి ఒక్కడు బ్రతుకుతాడు. సువాసన వస్తాడు. ఏం వాసన వస్తాడు? సువాసన వస్తాడు. ఎలా సువాసన వస్తాడంటే మన పాపములు వదిలేసుకుంటేనే సువాసన వస్తాడు. ఇవన్నీ పాపములు వదిలేకపోతే సువాసన రాడా అంటారు, కుళ్ళుకొంపు వస్తారు. దేవుళ్ళు ఎక్కువగా జీవించిన వారు సువాసన వస్తారు. దేవుళ్ళు మరి జీవిస్తా పాపాలు చేస్తూ ఉంటే కుళ్ళుకొంపే వస్తుందని వాక్యాలు వివరంగా చెప్తున్నాయి. కానీ నన్ను వాక్యమే బ్రతికించింది. నన్ను దేవుడే నన్ను బ్రతికించాడు. దేవుడే నన్ను మరి దేవుళ్ళకి వెళ్ళిన తర్వాత చాలా ప్రమాదాలు తప్పినాయి. అపోస్తులు 10వ అధ్యాయము 40 నుంచి 48 వరకు అపోస్తుల కార్యము 10:40 యేసుక్రీస్తు నామములో వారికి యేసుక్రీస్తు నామందు బాప్తిసం పొందమని ఆజ్ఞాపించెను. అలాగే మత్తయి 3:11 చూద్దాం. మారు మనస్సును నిమిత్తము నేను నీలో 3:11 మారు మనస్సు నిమిత్తము నేను నీళ్ళలో నీకు అది కాపాడింది. ఏది కాపాడింది? అది కాపాడింది. నువ్వు ఎప్పుడైతే పాపం తీసుకున్నావో, నువ్వు నిజంగా జీవిస్తున్నావో అది నిన్ను కాపాడుతుంది. నాకే కాపాడింది, మీకు కాపాడదా? నాకే కాపాడుతుందా? కాబట్టి అలా నేను పాపం తీసుకున్న తర్వాత నేను యేసుప్రభుని అంటే అంగీకరించలేని వాడిని, యేసుప్రభుని తెలియదు, యేసుప్రభుని తెలియని వాడిని, ఒక అన్యునిగా జీవించిన వాడిని, ఒక త్రాగుడుగా భావిస్తున్న వాడిని, ఒక వ్యభిచారిగా భావిస్తున్న వాడిని. స్తోత్రం చెల్లించుము, స్తుతి స్తోత్రం చెల్లించుము, యేసునాథుని మేలు స్తోత్రం చెల్లించుము,
స్తుతి స్తోత్రం. శిలవని మోసుకొని సువార్తను యేసుని వెంబడింపా ఎంత భాగ్యము నీచితివి. యేసుని వెంబడింపా ఎంత భాగ్యం నీచితివి. స్తోత్రం చెల్లించుమా. స్తుతి స్తోత్రం. వేసోనాథని మేలులు స్తుతి స్తోత్రం. హల్లెలూయా. యోహాను 2:1-5 వరకు. చూడండి, యేసు ఇట్లను ఒకడు నీటి మూలంగాను. యోహాను 3:1. అందుకు యేసు ఇట్లను ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించని గాని దేవుని రాజ్యంలో నీతో నిత్యముగా. చూడండి, యేసు ప్రభు మామూలుగా ప్రార్థన చేస్తే సరిపోదు. ప్రార్థన చేస్తే సరిపోదు, మామూలుగా చెప్పైతే సరిపోదు. కాబట్టి ఇప్పుడు భూమి కొనేసుకుంటే ఎవరికి వాళ్ళు రాసేసి పెట్టేసుకుంటే ఆ పేపర్ సిరిగిపోయిందనుకో, ఎవరు పడితే వాళ్ళు వచ్చేచ్చు ఆ భూమిలోకి. ఎవరు పడితే వాళ్ళు వచ్చేచ్చు. అందుకని ఏం పెట్టాడు? రిజెక్ట్. ఏం పెట్టాడు? పెట్టాడు లేదా? ఆ స్థానంలోకి ఎవడన్నా వస్తా సరిపోతాడా? వస్తే ఏం చేస్తారు? వచ్చి ఇరిసిపోతారు కదా. అలాగే ఇక్కడ నీటి వలన బాప్తిజం తీసుకుంటాకి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను. కానీ జన్మింతేనే కానీ ఆ రాజ్యము జారుడని అక్కడ వాక్యం చెప్తుంది. అది ఏం చేయాలి? మనము చర్చికి వెళ్ళామండి, వస్తున్నామండి, అంకానికి ఇచ్చామండి ఎస్ఐ గారికి, అంకానికి ఇచ్చామండి అబ్రం గారికి, హాయ్ బాబోయ్ చాలా ఇచ్చేసామండి అన్నారు. కానీ ఏం తీసుకుంటలేదు? బాప్తిసం తీసుకుంటలేదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు యేసు ప్రభు? నువ్వు బాప్తిసం ఉంటేనే పరలోకము చేరతావని ఆ యొక్క భక్తులు యోహాను గారు రాశారు. కాబట్టి ప్రభులో మరి మనం ఏం చేయాలి? రక్షణ పొందాలి. పొందిన వారు ఏమవుతారు? పొందిన వారు ఏమవుతారంట? అపోస్తులు 13:24 నుంచి చూద్దాం. ప్రజలందరికీ మారు మనసు. చూడండి, అపోస్తులు 13:24 నుంచి చూద్దాం. ప్రజలందరికీ మారు మనసు ఇస్లామై బాప్తీసు ఇచ్చి పలావ్, పచ్చిరొయ్యల పలావ్, దొమ్ము పలావ్. ఏం పలగాలి? దొంపలగాలి. పచ్చిరొయ్యల పలావ్ ఇంకా బాగుంటుంది. బర్రిగా తిని నడిపిస్తానని ప్రభు బయలుపడుతున్నాడు అందరికీ, ప్రజలందరికీ. చేపల వర్షం అంట. ఏం వర్షం? నేను చూడలేదు కానీ చెప్తుంది చిమ్మ. చేపల వర్షం చల్ల కూడా ఉందంట. కానీ నేను టీవీ దగ్గర ఉంటే నేను కూడా స్పీడ్గా ఉంది. అలాగే 4 తిరగప్పుడు నాకు కూడా టీవీ దగ్గర తగ్గుగా ఉంటాను. టీవీ దగ్గర ఎక్కువగా ఉన్న వాళ్ళు యాక్షన్ ఎక్కువ చేస్తూ ఉంటారు. అందుకని ఈ వాక్యాలు తక్కువగా వస్తుంటాయి. ప్రభులో మంచిది ఓర్పు ఉండాలి. ఓర్పు ఉన్నా కానీ 4 సరిగ్గా ఉంటుంది. ఓర్పు లేకపోయినా 4 సరిగ్గా ఉండదు. మంచిది. ప్రజలందరికీ మారు మనసు విషయమైన బాప్తిసం ప్రకటించెను యోహాను. కాబట్టి ప్రభులు ఏంటంటే ఆయన చేయని పని అండి. యోహాను గారు దేవుడు పంపించింది ఏంటంటే
నువ్వు బాప్తిసం తీసుకో, నువ్వు బాగుపడతావని ప్రజలందరికీ ప్రకటిస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? ప్రకటిస్తున్నారు. ఎవరైతే బాప్తిసం పొందుతారో వారు రక్షించబడతారు. మీ పాపాలు లేచుకొని అక్కడ యోహాను గారు కూడా చెప్పారు. ఇక్కడ ఆ యొక్క దాసులు ఎందరినో ఈ లోకంలో లక్కవరం అని, రాజ్యోలం అని, మలికిపురం అని, అమలాపురం అని, రాజమండ్రి అని ఏ దేశంలోనైనా వేల మంది దైవజనులు ఉన్నారు. ఇవాళ ఎంతమంది ఉన్నారండి? బైబిల్లోనే ఉన్నారా? బయట లేరా? ఉన్నారు. అక్కడ యోహాను ఎలా ప్రకటించారు, ఇక్కడ కూడా ప్రకటిస్తున్నారు. అయితే ఎవరైతే నీతిగా బాధ చేస్తారో వారు ఎక్కడికి వెళ్తారంట? పరలోకం వెళ్తారు. యోహాను గారు నిజంగా చెప్తుండే ఏం చేశారు? నరికేశారు. ఏం చేశారు? నరికేశారు. యోహాను గారు నరికితే ఎక్కడ పోయాడు? దేవుడు రాజ్యం పోయాడు. భయపడ్డా? భయపడి బోధ చేయలేదు. ఈరోజు రాజు గారు మర్దలు ఉంచుకోవడం తప్పే అంటే జైల్లో పడేస్తారు. జైల్లో పడేది కాకుండా కూతురు డ్యాన్స్ నచ్చితే ఆ కూతురు అడిగితే ఏం కావాలని అడిగితే నాకు యోహాను తల కావాలంది. ఎవరిని అడిగింది? తల్లిని అడిగింది. తల్లి ఏం నేర్పింది? యోహాను తల నేర్పింది. ఈ రీతిగా తలట్టుకొచ్చాడు. మంచిది. కానీ ప్రభులో నువ్వు నేనేం చేయాలి? ఏ రీతిగా ఉండాలి? అలాంటివి నేర్పాలా? డాన్సులు నేర్పాలా? ఇవాళ ఎక్కువ మరి డాన్సులు నేర్పుతున్నాం. రేషన్ కోసం భయపడుతున్నాం. ఇన్ని కవులు చెప్తూ ఉంటున్నాం. రేషన్ కార్డు రాకపోతే భయం ఏండి? ఏది లేకపోయినా భయం ఏంటి? భయం కదా. ఒక చిన్న గాయం పడితే లేకలేం, పైకి ఏదైనా గుచ్చుకుంటే నల్లం కదా. సరే, ఇంకో వాక్యం చూద్దాం. అపోస్తులు 16:33 చూద్దాం. ఆ రాత్రి ఆ గడియలని అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగను. వెంటనే అతని ఇంటి వారును బాప్తిసం పొందిరి. చూడండి, ఏం చేయండి? ముందు గాయాలు కడిగాడండి దేవుడు. ఏం చేయాలండి? నీ కష్టాలు తీసాడండి. తీసిన తర్వాత ఏం చేయాలి? బాప్తిసం తీసుకోవాలి. ఇక్కడ బాప్తిసం తీసుకున్నాడు. అయితే నువ్వు నేనేం చేస్తున్నావు? కష్టాలు తీరినాయి కానండి, బాగుంది కానండి, మా పెళ్ళి అవ్వాలండి. నేను కాళ్ళు కడగాలి, బొట్టెట్టాలి, లేకపోతే మమ్మల్ని జారనీరు. చూడండి, నీకు ముందు గతి రాని అంటున్నాడు. ఏమన్నాడు? నీకు ముందు గతి వచ్చినన్నాడు సామెతలో. మంచిది. అతడు అతని ఇంటి వారు బాప్తిసం పొందిరి, మరియు అతడు వారిని ఇంటికి తోలుకొచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడయ్యాడు. ఆ ఇంటి వారందరూ సంతోషించారు, ఆనందించారు. సంతోషం అంటే ఆనందం కదండి? ఏంటి కదండి? ఏమో మరి సంతోషం అంటే ఆనందించారంటే మంచిది. ఆనందించారు. ఏం చేయారండి? చాలామంది మరి ఫంక్షన్లు పెట్టుకుని ఉంటారు. పుట్టినరోజు కానీ, లేకపోతే పెళ్లి రోజు కానీ, ఏయో రవిశ్రాయణ రోజు కానీ. అమ్మో దీనికి దండం, ఇది తాగితేనే యమగన్నం. అమ్మో దీనికి దండం, ఇది తాగితేనే యమగన్నం. సంతోషంగా ఉంటేనే మందు, బాధగుంటేనే మందు. అమ్మో దీనికి దండం, ఇది తాగితేనే యమగన్నం. లాభం వస్తేనే మందు, నష్టం వస్తేనే మందు. ఏంటి ఇప్పుడు మన ఎత్తడు మరి ఆ యొక్క ఫంక్షన్లో ఇక ముందులో మునిగిపోతూ ఉంటారు. ఆడికి బట్ట ఉండదో లేకపోతే కింద ఉన్నాడో పైన ఉన్నాడో తెలియదు. కానీ ఇక్కడ ఏం చేయడంటే బాప్తిసం తీసుకుని చక్కగా భోజనాలు పెట్టాడు. మీరేం చేస్తున్నారు? బాప్తిసం తీసుకుని సీక్రెట్గా ఉంటున్నారు. ఆయన అయితే బయలుపరిచాడు. ఇదిగో నా యేసయ్య నా గాయం కట్టాడు, ఇదిగో దైవజనం ద్వారా నేను బాగుపడ్డాను, ఇదిగో నేను రక్షణ పొందాను అని సాక్ష్యం చెప్తున్నాడు. మీటింగ్ పెట్టుకొని ఏం చెప్తున్నాడు? సాక్ష్యం ఇస్తున్నాడు. నువ్వేమిస్తున్నావు?
బాప్టిజం ఉంటారు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలైనా పిలుచుకుని మీటింగ్ పెట్టుకో. 6 నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి జెండా ఎగరేయాలి. ఆయన జెండా కనీసం ఓన్లీ టీ పెట్టి నేను యేసయ్య నమ్ముకున్నాను, ఈ సంవత్సరం బాప్టిజం ఇస్తున్నాను, పుట్టినరోజు ఎలా పెట్టుకుంటున్నారో అలా పెట్టుకోవాలి. చాలామంది ఎట్టుకుంటారు, 100 మందిలో 10 మంది ఎట్టుకుంటారు, 9 మంది ఖాళీగా ఉంటారు. కాబట్టి ఆయన మీటింగ్ పెట్టుకోవాలి. అప్పుడు నీ ఇల్లు ఆశ్రయిద్దా ఉంటాడు. యాండి నేను బాప్టిజం 10 సంవత్సరాలు అయిందండి, అప్పటి నుంచి ఎదగలేదు పదగలేదు. ఇంటి వాస్త ఏమైనా తేడా అంటారా? ఇంటి వాస్త ఏమైనా తేడా అంటారా? నా కొడుకు సరిగ్గా ఉంటలేదండి. ఏది చూడండి, సామెతలు 10 నుంచి. జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధి లేని కుమారుడు నీతి మరణం నుండి రక్షించను. యెహోవా నీతిమంతుల్ని ఆకలిగా ఉన్నాడండి. చాలండి, నీతిమంతుల్ని ఆకలిగా ఉన్నాడండి. ఆయన్ని నమ్ముకుని ఆయన్ని జాగ్రత్తగా నడితే జ్ఞానంలో నడుపుతారండి. ఆయన నమ్ముకుని నడిచిన వారు మరణాన్ని తప్పిస్తారండి, ఆకలిగా ఉంచాడండి. గతకాలమంతయు కాచితివే నమ్మదగిన దేవా నజరేతుడా, గతకాలమంతయు కాచితివే నమ్మదగిన దేవా నజరేయుడా, నిన్న నేడు మారనవాడు నిరంతరం నీకే స్తోత్రం, నిరంతరం నీకే స్తోత్రం. గతకాలమంతయు కాచితివే నమ్మదగిన దేవా నజరేతుడా, ఏటగాని ఊరు నుండి తప్పించిదివి, అపాయము రాకుండా రక్షించిదివి. కన్ను పాప వలె నన్ను దాయివాడా, నిరంతరం నీకే స్తోత్రం, నిరంతరం నీకే స్తోత్రం. గతకాలమంతయు కాచితివే నమ్మదగిన దేవా నజరేతుడా, ఏ కీడు రాకుండా తొలగించితివి, చెర నుండి నన్ను విడిపించితివి. కష్టకాలమందు వాదార్చువాడ, నిరంతరం నీకే స్తోత్రం. గతకాలమంతయు కాచితివే నమ్మదగిన దేవా నజరేతుడా, లేమి కల వేళల్లో ప్రేమించితివి, ఒంటరిగా అయిన నన్ను బలపరిచితివి. విడవనక నన్ను కాపాడువాడా, నిరంతరం నీకే స్తోత్రం. గతకాలమంతయు కాచితివే నమ్మదగిన దేవా నజరేయుడా, నమ్మదగిన దేవా నజరేయుడా. హల్లెలూయా. కాబట్టి ఆయన నమ్ముకున్నప్పుడు మనకి అపాయం రాదు. చూసారా, ఫ్రిడ్జు జ్ఞాపం వచ్చింది నాకు. ఏం జ్ఞాపం వచ్చింది? ఫ్రిడ్జు. అప్పుడు ఇలా చెప్తున్నప్పుడు అబ్రహం గారికి సాక్ష్యం చెప్పాడు. అయ్యా మీరు ఈ సాక్ష్యం చెప్పాలన్నాడు. నేను చెప్పడానికి ప్రభు నాకు మంచం మీద ఇచ్చారు అన్నాను. డాక్టర్ గారికి తెలియదు, నాకు తెలియదు, నీకు తెలియదు. ఫ్రిడ్జ్ లాంటి శరీరాన్ని మన బాగు చేసేవాడు యేసయ్య. ఫ్రిడ్జిలాగా లోపడుండే గాయాలు పాడైపోతే బాగు చేసేది యేసయ్య. నీ శరీరం పాడైపోతే నిన్ను పొంగతీయకుండా ఉండేవాడు యేసయ్య. నేను ఫ్రిడ్జ్ ఎలా కాపాడుతుందో నీ యొక్క కూరగాయలు, నీకు ఫ్రిడ్జ్ ఎలా కాపాడుతుందో ఒక మటన్, చికెను, ఫిష్, ఈ యొక్క సమస్యని ఎలా కాపాడుతుందో అలా కాపాడేవాడు నీ యేసయ్య. జాగ్రత్త సింహ. ఆయన మర్చిపోకుండా మనం ఆయన ఆనందం. కీర్తన 118 వచ్చాం. 18 వచ్చిన చూద్దాం త్వరగా. యెహోవా నన్ను కఠినంగా శిక్షించడమే కానీ ఆయన నన్ను మరణానికి పంపించలేదు. ఏం చేయలేదని? ఆయన మరణానికి అప్పగించలేదు. కఠినంగా శిక్షించాడు కానీ మరణానికి అప్పగించలేదు. నేను ఒకప్పుడు ప్రమాణం చేశాను, ఏడ కొలవాన్ని ఏటగారు రాను, ఎవరితో జోకులు అన్నాను. ఈరోజు నుంచి
నేను ఏలకుల వేటగారం జోకులాన్ని ఎక్కువగా మాట్లాడనని ఏక బలిపెట్టి మీద మీ ఎదురు ప్రమాణం చేస్తూ ఉన్నాను. ఒక నేను సీక్రెట్గా చేసుకున్నాను, ఇప్పుడు డైరెక్ట్గా చేస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా మా ప్రభు వచ్చున్నారు, హల్లెలూయా మా ప్రభు వచ్చున్నారు, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా 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 మా ప్రభు ఇక్కడ ఉన్నారు, మా ప్రభు ఇక్కడ ఉన్నారు, హల్లెలూయా 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 హల్లెలూయా. మాకెప్పుడు క్రిస్మసే, హల్లెలూయా మాకెప్పుడు క్రిస్మసే, హల్లెలూయా 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 హల్లెలూయా. మా ప్రభు ఎక్కడున్నాడు, హల్లెలూయా మా ప్రభు ఎక్కడున్నాడు, హల్లెలూయా 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 హల్లెలూయా. మా ప్రభు వచ్చున్నారు, హల్లెలూయా మా ప్రభు వచ్చున్నారు, హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా మాకెప్పుడు క్రిస్మసే, హల్లెలూయా మాకెప్పుడు క్రిస్మసే, హల్లెలూయా హల్లెలూయా. చిన్న ప్రార్థన. స్తోత్రం పరిశుద్ధుడు, ఎంతవరకు కలిసి వచ్చారు, గ్రహించారు, ఉదయించారు, రాబోతున్న బిడ్డలు రప్పించాను, వచ్చిన బిడ్డలు దీవించారు, నిలబోతున్న మార్కులు తోడు ఉంటారు. ఏమైతే అవసరం వచ్చారో ఒత్తుగా వచ్చారు, నిండుగా అవసరాలు తీర్చి మీ సాక్షి వారి యొక్క టీవీలో ప్రతి ఇంటిలో వింటున్న బిడ్డలు, ప్రతి టీవీ ఎదురుకు వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించిన వారి అవసరాలు తీర్చి గాయాలు ఉండి కట్ చేస్తారు. యేసు పరిశుద్ధ నామములో ఆమేన్.